విజయసాయిరెడ్డి బీజేపీలో చేరడానికి రంగమైతే సిద్ధమైంది. కానీ ఆయనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి. ఎక్కడి నుంచి? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. ఎవరికి కావాలి? బీజేపీకి. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మోస్ట్ ప్రాబబ్లీ బీజేపీలో చేరతాడని అందరికీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ బీజేపీకి హెల్ప్ చేయడం కోసమే ఆయన రాజ్యసభకి రాజీనామా చేశాడు. అంటే రాజ్యసభకి రాజీనామా చేయడం ద్వారా బీజేపీకి అదనంగా రాజ్యసభలో ఒక సీటు వచ్చేట్టుగా చేశాడు. ఎలా చేశాడు? ఆయన రాజీనామా చేయడం వల్ల వికెట్ అయింది. మే 9వ తేదీన ఆ సీటుకి ఎన్నిక జరగబోతోంది. అంతకుముందు అనుకున్న ప్లాన్ ప్రకారం బీజేపీ వాళ్ళు ఆ సీటుని టీడీపీని అడిగారు, మాకు కావాలి అని. చంద్రబాబు నాయుడు గారు అందుకు ఒప్పుకున్నారు అని ఆల్రెడీ సమాచారం. అయితే గతంలో ఏమనుకున్నారంటే మళ్ళీ ఆ సీట్ నుంచి విజయసాయిరెడ్డి వెళ్తాడేమో అనుకున్నారు. కానీ అలా జరగడం లేదు. విజయసాయిరెడ్డి పోటీ చేయటం లేదు, ఆయన రంగంలో ఉండడు. కానీ బీజేపీకి చెందిన వ్యక్తి ఏపీ నుంచి రాజ్యసభకి ఎన్నికవుతాడు. అందుకు టీడీపీ సహకరిస్తుంది. అది ఎవరు అంటే చాలామంది చెప్పేది అన్నామలై అని. మోస్ట్ ప్రాబ్లీ తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి ఇస్తారు అని. లేదంటే మందకృష్ణ మాదిగ పేరు కూడా వస్తోంది. మరి చివరికి ఎవరిని ఫైనలైజ్ చేస్తారో తెలియదు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే చెప్పుకోవాల్సింది, అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీ చేశాడు ఎంపీగా 2024 ఎన్నికల్లో. పోటీ చేసినప్పుడు నారా లోకేష్ అక్కడికి వెళ్ళి ప్రచారం చేశాడు. చాలామంది అది గమనించి ఉండరు. సో ఆ రకంగా తెలుగుదేశం పార్టీ తోటి నారా లోకేష్ తోటి ఆల్రెడీ అన్నామలైకి సంబంధాలు ఉన్నాయి. ఈవెన్ అదర్వైజ్ బీజేపీ అధిష్టానం అడిగితే చంద్రబాబు నాయుడు గారు కాదనరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఆ రకంగా ఎవరో ఒకరు బీజేపీ క్యాండిడేట్గా ఏపీ నుంచి ఎన్నిక కాబోతున్నారు. టీడీపీ అందుకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఇక ఇప్పుడు పాయింట్ ఏమిటంటే బీజేపీ సుముఖంగా ఉంది విజయసాయిరెడ్డి రావడానికి. అయితే గతంలో మరి ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు కాబట్టి నంబర్ 2గా చాలా కాలం పాటు వెలుగొందాడు కాబట్టి టీడీపీకి కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని, ఈవెన్ పురంధేశ్వరిని ఎంత ట్రోల్ చేశాడో, ఎన్ని మాటలు అన్నాడో లెక్కలేదు. పురంధేశ్వరి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయిన తర్వాత ఎప్పుడు ఆవిడ్ని బావగారి కోసం అని చెప్పి ట్రోల్ చేశాడు. ఇక నారా లోకేష్ని అయితే లోకేష్ నాయుడు అని చెప్పి ఓ తోక తగిలించి మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడిని ఎన్ని మాట్లాడినాడో లెక్కలేదు. మరి అవన్నీ వాళ్ళని తొందరగా మర్చిపోతారా అనేది తెలియదు. కాకపోతే బీజేపీ అధినాయకత్వం చెప్పిందట, చంద్రబాబు నాయుడు గారు ఓకే అంటే తప్ప మేము తీసుకోము, లేకపోతే అనవసరంగా మా మధ్య అది ఒక చిన్న ఇరిటెంట్గా మిగిలిపోయే అవకాశం ఉంది, వాళ్ళతో కూడా మామ అనిపించుకుంటే అప్పుడు మీరు రావచ్చు మా పార్టీలోకి అని చెప్పారట. ఇప్పుడు అక్కడ ఆగి ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన నిర్ణయాన్ని వెలువరిస్తారు? ఆయన గట్టిగా అపోజ్ చేస్తాడా, లేదు పోనివ్వండి అన్నట్టుగా వదిలేస్తాడా తెలియదు. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి భవితవ్యం అంతా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు ఈ విషయంలో అనే దాని మీద ఆధారపడి ఉందన్నమాట.